షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆస్తంతా దానికిస్తే నేనేం తినాలి? నేను నువ్వు కన్న కూతుర్ని కాదు అనుకున్నావా? చచ్చాననుకున్నావా? చెప్తావా? ట్రిగ్గర్ నొక్కమంటావా? అయితే ఏంటి? నువ్వే తిను. మీకు నిజం తెలియాలా వద్దా? తప్పదు. ఏయ్, ఏళ్ళు కురికావేంటి? అయ్యో, అది మీ వేళ. ములక్కాడు అనుకున్నానండి. రేడియట్ కళ్ళెక్కడ పెట్టి నడుతున్నారా? ఆటోలో నిత్య గారు ఉన్నారేమిటి? జై సార్ చూసారంటే అంతే. హలో, మీరు దిగండి. ఏమైంది? ఎవడో మన కారుని గుద్దాడు సార్. ఇడియట్. అసలే ఈయన వేడి మీద ఉన్నారు. ఆ గుద్దినవాడు ఎవడో అయిపోయాడు. రేడియట్ కళ్ళెక్కడ పెట్టి నడుతున్నారా? సారీ సార్, బ్రేకులు పనిచేయలేదు. బ్రేకులు లేని బండి రోడ్డు మీదకి తీసుకొచ్చి జనాల్ని కుద్ది చంపేద్దాం అనుకుంటున్నారా? దగ్గర కిందికి. హే, నిన్నే దిగు. సారీ సార్, ప్లీజ్ ఏం అనుకోవద్దు. డాష్ ఇచ్చి ఏమీ అనుకోవద్దంటావేమిట్రా? నీలాంటి వాళ్ళు ఊరిగా వదలకూడదు. నడి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి చంపేయాలి. సరే సార్, పోలీసులు కాల్ చేయి. అలాగే సార్. ఈ ఆటోని సీజ్ చేయమని చెప్పు. సార్, సారీ సార్, పిల్లలు గలవాడిని. ప్లీజ్ సార్, వదిలేండి సార్. మీ కార్కి ఏం కాలేదు కదా సార్? కారు కాదురా, మనుషులకి ఏమన్నా ఉంటే? ఎవరికి ఏం కాలేదు కదా సార్? అయ్యాకి ఏం చేస్తావురా? సరే కాల్ చేయి. చేస్తున్నాను సార్. ఆటోలో నిత్య గారు ఉన్నారేమిటి? జై సార్ చూసారంటే అంతే. సార్, పెళ్ళాం పిల్లలు ఉన్నవాడు అంటున్నాడు కదా సార్, వదిలేండి సార్. వాడికే కాదు, అందరికీ ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు జాలిపడి వదిలేస్తే రేపు ఇంకో యాక్సిడెంట్ చేసి జనాల్ని చంపేస్తాడు. కాల్ చేయి. హలో, ఈ ఆటో వాళ్ళదు. మీ అంతా దిగి వేరే ఆటో ఎక్కండి. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి వదిలేండి సార్. చారీ కాల్ చేయి. సార్, హలో, దిగండి మీరు. హలో, మీరు దిగండి. హలో, వచ్చేసారా? ఆల్ రైట్, నేను స్టార్ట్ అయ్యాను. ఆల్ బి దేర్ ఇన్ 5 minutes. చారీ సార్, డెలిగేట్స్ ఆఫీస్కి వచ్చారంట, త్వరగా వెళ్దాం. ఓకే సార్. డ్రైవ్ సేఫ్లీ, కేర్ఫుల్లీ. చంపేస్తాను. సరే సార్.
ఏయ్ ఏళ్ళు కురికావేంటి? అయ్యో అది మీ వేళ ములక్కాడు అనుకున్నానండి. ఇక నేను బయలుదేరుతాను. హలో, తిన్నాక నిజం చెప్తాను. అన్నానా? మాట మార్చుకో. అయితే వినండి, చెప్పు. మళ్ళీ ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పు నువ్వు? ఒట్టు. ప్రామిస్. దగ్గరికి రండి. హృదయం అనులోకంలో ప్రేమానుదేశం స్వప్నమనునగరం మరి నన్ను విడిపోయావే జీవితమను గగనం మనసు అనువేగం చిరు ఆశల వర్షం మరి నన్ను విడిపోయావే పలనే పలనా కరివే ప్రతి క్షణము క్షణము ప్రియా. ప్రణయ్, నీతో పనుంది, వెళ్ళారా? ఇప్పుడేంటి శివర్ని? అమ్మా, పీటల మీద కూర్చున్న తర్వాత లేవకూడదు. ప్రాణాలు పోయే పనన్నప్పుడు దోషాల కోసం ఆగలేం కదా. కార్తిక్, హోటల్లో ఉన్నది మనమిద్దరమే అని చెప్పేసి సాక్ష్యాధారాలు దొరికాయా? మీనాక్షికి నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు ఆధారాలు మాత్రం మీనాక్షి చేతికొచ్చాయమ్మా. పెన్ డ్రైవ్లో సీసీ ఫుటేజ్ తెచ్చుకుంది. పాపం తను చూడలేదు కాబట్టి ఆ వీడియో శంకర్కి చూపించి అసలు వాస్తవం తెలుసుకుంటుంది. అవును, మర్చిపోయాను, లగేజ్ ప్యాక్ చేసుకో, జైలుకి వెళ్ళాలి కదా. మృదుల, ఉమ్, ఇల్లు వచ్చేసింది. రే అభి, అఖిలాండేశ్వర్ గారు వచ్చారా? ఇక్కడికా? అవును. మన గురించి తెలిసిపోయి ఉంటుందా? మొన్న పోలీసులతో శేఖర్ వచ్చాడు, ఇప్పుడు ఇవిడ. ఇదిగో